అని చెప్పడం కూడా మీకు మాటిస్తాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని అంటున్నారని మండిపడ్డారు. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని వ్యాఖ్యానించారు. మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరు.